హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే నా జ్యువెలరీ చూసుకుంటే అన్నీ ఓల్డ్వే ఉన్నాయి. ఏందిరా బాబు, అసలు కొత్తది ట్రెండీగా ఒక్కటి కూడా లేదా, ఇప్పుడు పెట్టుకుంటే అందరు వింతగా చూస్తారేంది అని అనిపించింది నాకు. ఇలాంటివి ఎవరికైనా ఉన్నాయండి, ఇలాంటివి బుట్టలు మాటీలు? అవి చిన్న పిల్లప్పుడు నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు మా అమ్మ ఇవి తీసుకొచ్చింది. అయితే అప్పుడే కొంచెం డిజైన్ వేరే వచ్చాయి. మాటీలు అయితే, బుట్టలు అయితే ఇవే ఉన్నాయి. అండ్ బుట్టలు కొంచెం ఎక్కువ గ్రామ్స్ పెడితే ఇంకా మంచిగా ఉన్నాయి. మా దగ్గర అంత డబ్బులు లేవు కాబట్టి ఒక 4 గ్రాములలో ఈ బుట్టలు తీసుకున్నాము, 4 గ్రామ్స్లో ఈ మాటీలు తీసుకున్నాము. అయితే ఈ మాటీలు అప్పట్లో మంచి డిజైన్ ఉంది. నేనైతే ఒక డిజైన్ తీసుకెళ్ళి డిజైన్ చేయండి అని చెప్తే ఆయన ఏమన్నారంటే, ఆ డిజైన్ చేస్తే ఇప్పుడు ప్రజెంట్ ఉన్నాయి కదా మాటీలు, చాలామంది వేర్ చేసుకునే ఉంటారు. ఆ డిజైన్ చేస్తే అది వంగిపోతూ ఉంటుంది, స్ట్రైట్గా ఉండదు, దానివల్ల లుక్కే ఉండదు. ఇవైతే మనకు వంగిపోవు, చాలా స్ట్రాంగ్గా ఉంటాయి అని చెప్పేసి నన్ను కాంప్రమైజ్ చేశాడు. సరే అని నేను ఓకే అని చెప్పి చేయించుకున్నానండి. బట్ అప్పట్లో 22 క్యారెట్ గోల్డ్ కాదు, ఇది 18 క్యారెట్ గోల్డే అట్టుకుంటా. దానివల్ల ఏంటంటే ఇప్పుడు ఎక్స్చేంజ్ చేసినా కానీ తరిగిపోతుంది. అండ్ మళ్ళీ మనం 22 క్యారెట్ గోల్డ్ది మనం కొత్త మోడల్ చేయించుకోవాలంటే అట్లీస్ట్ ఒక 15,000 అయినా కావాల్సి వస్తుంది అని చెప్పేసి నాకు అనిపించింది. మళ్ళీ తరిగేస్తారు కదా కొత్త వాటికి కూడా అని చెప్పేసి. ఇప్పుడు నాకు ఏంటంటే ఒక డౌట్ ఉందండి, ఇవి బాగానే ఉన్నాయా లేదంటే అవుట్ ఆఫ్ ఫ్యాషన్ అయిపోయినాయా చెప్పండి. నాకైతే నేను ఎప్పుడు పెట్టుకున్నా కానీ మా ఇంటి దగ్గర వాళ్ళందరూ కొత్త కొత్తవి డిజైన్ పెట్టుకుంటే ఎందుకు ఈ ఓల్డ్ ఫ్యాషన్ పెట్టుకున్నావు అని చెప్పేసి అంటారు. బట్ నేను అప్పటి నుంచి అయితే ఇవి వేర్ చేయడమే మానేసి అసలు పెట్టేశాను, పక్కన పెట్టేశాను. ఒక 2 times అలా వేర్ చేసేసాను. బట్ ఇవి ఎక్స్చేంజ్ చేద్దామని చెప్పేసి లాస్ట్ 2 years బ్యాక్ వెళ్ళాను. షాప్కి వెళ్తే మా అమ్మ తరుగులు అంతా పోతున్నాయి, ఏం అవసరం లేదు, బాగున్నాయి అని చెప్పేసి మళ్ళీ వెనక్కి తీసుకొచ్చింది. అప్పుడు కూడా ఎక్స్చేంజ్ చేయలేకపోయాను. బట్ ఇప్పుడు ప్రజెంట్ అయితే బాగా ఎక్స్చేంజ్ చేయాలనిపిస్తుంది, ఎందుకంటే ఇవి పెట్టుకోవట్లేదు. అలాగే నాకు కొత్త డిజైన్ చేయించుకోవడానికి అంత ఎక్కువ మనీ లేవు. ఇవి వేస్తేనే కానీ నాకు కొత్తవి రావు అని అనిపిస్తుంది. మీరేమంటారు చెప్పండి, ఇది అవుట్ ఆఫ్ ఫ్యాషనా లేదంటే తర్వాత అయినా కొంచెం బాగుంటుందా అని చెప్పేసి ఒకసారి చెప్పండి. నాకు ఒక చిన్న డౌట్ ఉంది, ఆ డౌట్ క్లారిఫై చేసుకోవడం కోసమే మిమ్మల్ని అడుగుతున్నాను. అయితే దీంతో పాటు మీకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే చెప్దాం అనుకుంటున్నానండి. ఎప్పుడైనా సరే 18 క్యారెట్ కానీ 20 క్యారెట్ కానీ అస్సలు తీసుకోవద్దు. 22 క్యారెట్ గోల్డ్ తీసుకోవడం వల్ల మనం ఎక్స్చేంజ్ చేసేటప్పుడు కూడా మనకు తరగా ఏం పోదు. ఎన్ని గ్రామ్స్ ఉందో అన్ని గ్రామ్స్ ఎగ్జాక్ట్గా అయితే మనకి ఎస్టిమేషన్ వేసేసి మనకైతే మనీ అయితే ఇస్తారు, లేదంటే ఎక్స్చేంజ్ చేసుకుంటారు. అలా కాకుండా ఇది 20 క్యారెటో 18 క్యారెటో నాకు ఎగ్జాక్ట్గా తెలియదు, ఎప్పుడో చిన్నప్పుడు చేయించుకున్నాం కదా. ఇప్పుడేంది ఇవి చేంజ్ చేయాలంటే దానికి తరుగంతా పోతుంది. అండ్ మనకి కొత్తవి కూడా రావట్లేదు. ఇవి వేసిన తర్వాత ఒక 5,000కి అయితే వచ్చినా పర్లేదు, అట్లీస్ట్ 15,000 20,000 అయితే పే చేయాల్సి వస్తుంది. అందుకోసమే ఇప్పట్లో ఎవరైనా జ్యువెలరీ తీసుకోవాలంటే అందరు 22 క్యారెటే తీసుకున్నారు. బట్ ఊర్లలో ఇంకా 22 తీసుకోకుండా ఈ 18 క్యారెట్ 20 క్యారెట్ గోల్డే తీసుకుంటున్నారేమో అని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే రీసెంట్గా మా సిస్టర్ కూడా ఒక ఇయర్ రింగ్స్ తీసుకుంది, అవి కూడా 18 క్యారెట్ గోల్డే ఉంది. బట్ వాళ్ళు మనకి మెన్షన్ చేయట్లేదు 18 క్యారెట్ గోల్డ్ ఇది, తర్వాత ఎక్స్చేంజ్ చేస్తే తరుగుపోయిద్ది అని చెప్పేసి ఏం చెప్పట్లేదు. అందువల్ల వీళ్ళు తీసుకోవడం వల్ల మళ్ళీ మనం ఎక్స్చేంజ్ చేసేటప్పుడు మనకు తరుగుపోవడం, కొంచెం మనీ తక్కువ రావడం అయితే అవుతుంది. అందుకోసమైతే గోల్డ్ తీసుకునేటప్పుడు ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎక్కువ 22 క్యారెట్ గోల్డే అందరు తీసుకుంటున్నారు అనుకో. బట్ అడగండి ఒకసారి 22 క్యారెట్ గోల్డా 18 క్యారెట్ గోల్డా అని చెప్పేసి. మేమైతే అప్పుడు చిన్నప్పుడు అడగలేదు, ఆయన ఏం చెప్తే అది ఇంకా ఊర్లోనే కాబట్టి తెలిసినప్పుడే కదా అని చెప్పేసి 22 క్యారెట్ గోల్డే అనుకొని తీసేసుకున్నాము. బట్ ఇప్పటికీ 10 years 15 years అవుతుంది. ఇప్పటికైతే ఏంటంటే అవి 22 క్యారెట్ గోల్డ్ కాదు అని చెప్పి తెలిసిపోయింది. దానివల్ల అయితే ఇప్పుడు నాకు మళ్ళీ ఇవి ఎక్స్చేంజ్ చేసినా కానీ తరిగిపోయింది. అందుకోసమైతే ఇంట్లో వాళ్ళైతే కావాలంటే మనీ ఉన్నప్పుడు కొత్తవి తెచ్చుకోవచ్చు, ఇవి ఒక మోడల్ ఉంటుంది అదొక మోడల్ ఉంటుంది అని చెప్తున్నారు. మీరేమంటారో చెప్పండి, ఇలా 2 మోడల్స్ పెట్టుకోకుండా ఇలా ఉంచుకోవాలా లేదంటే ఎక్స్చేంజ్ చేసుకోవడం బెటరా, లేదంటే ఈ మోడల్ ఉంచేసుకొని ఎంతో కొంచెం కష్టపడి వేరే కొత్త డిజైన్ తెచ్చుకోవడం బాగుంటుందా అని చెప్పేసి కొంచెం నాకు చెప్పండి ఇన్ఫర్మేషన్. అయితే నాకు కొంచెం కన్ఫ్యూజన్ అయితే ఉంది, అందుకోసం అయితే అడుగుతున్నాను. అండ్ ఈ బుట్టలు కూడా అండి, ఈ బుట్టలు అయితే ఉంచేసుకుంటాను, ఇవి నాకు నచ్చాయి, వేర్ చేసుకుంటే మంచిగా అనిపించింది. మీకు లాస్ట్లో నేను వేర్ చేసుకున్నప్పుడు పిక్ కూడా పెడతాను, ఒకసారి చూడండి వీడియో కూడా. బాగున్నాయా లేదా, ఆ రెండింటికి సెట్ అయ్యాయా లేదా, ఆ మాటీలకి అలాగే ఆ బుట్టలకి సెట్ అయ్యాయా లేదా కూడా ఆ వీడియో చూసేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి బుట్టలు ఎంతమంది కొనాయో చెప్పండి. ఇప్పుడు కూడా ఈ బుట్టలు అయితే సెల్ చేస్తూనే ఉన్నారు. నేను షాప్కి వెళ్ళినప్పుడు
రీసెంట్గా ఇలాంటి బుట్టలు కూడా చూశాను. బట్ ఎందుకైనా మంచిది, మనకు పనికొస్తాయి కదా ఎప్పుడన్నా చిన్న చిన్న అకేషన్స్కి, ఇంట్లో పూజలకి అలాంటివి పెట్టుకోవడానికి అని చెప్పేసి ఉంచేసుకుందాం అనుకుంటున్నా బుట్టలు. మాటీలు అయితే మాత్రం ఎక్స్చేంజ్ చేయాలా లేదా అని అర్థం కావట్లేదు. మీరు ఒకసారి నాకు క్లారిటీ ఇస్తే ఎక్స్చేంజ్ చేయాలా లేదా అని చెప్పేసి నేను తెలుసుకుంటాను. ఇంతే అండి ఈ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.